కేవలం 29,21,828 మందికి మాత్రమే ఇచ్చిండ్రు. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇవాళ 44,82,254 మందికి ఇవాళ పెన్షన్లు మేము ఇవ్వడం జరిగింది. వీళ్ళ బడ్జెట్ కేవలం 5,558 కోట్లు మాత్రమే ఉండే. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 58,696 కోట్లు ఇవాళ ఉన్నది కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. స్పష్టంగా కేసీఆర్ గారికి తెలంగాణ మీద ఉన్న ప్రేమ, స్పష్టంగా దీని ద్వారా అవ్వాతాతల మీద ఉన్న ప్రేమ, ఒంటరి మహిళల మీద ఉన్న ప్రేమ, వితంతుల మీద ఉన్న ప్రేమ, ఇవాళ డయాలసిస్ పేషెంట్స్ మీద ఉన్న ప్రేమ, ఇలా చేనేత కార్మికుల మీద ఉన్న ప్రేమ, బీడీ కార్మికులు ఉన్న ప్రేమ, ఇలా గీతా కార్మికులు ఉన్న ప్రేమ స్వయంగా ఇలా కనబడతా ఉంది. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఇచ్చిన 44,82,274 మంది పెన్షన్దారులని మీరు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? మీరు ఎప్పుడు ఇస్తారు? మీరు ఎందుకు పెంచుతలేరు? మీరు ఇచ్చిన 100 రోజుల హామీనే దాదాపు ఇప్పుడు 200 రోజులు కాబోతా ఉంది. ఇంకా ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా మీరు ఇలా ఫుల్ఫిల్ చేయలేదు. ఇలా మేము దీని గురించి అడిగితే ఆంబోతులు పడ్డట్టు మీద ఒకటే పడి బో 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 అని అరుస్తూ ఉన్నారు. అరుచుడు కాదు, మీరు తెలంగాణ ప్రజలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీరు పెంచకపోతే, మీరు అడగకపోతే, మీరు ఇవ్వకపోతే మేము మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. ఎందుకంటే ప్రజలు ఇవన్నీ చేస్తారని మీరు నమ్మి అధికారంలో కూర్చోబెట్టారు. కాబట్టి నేను దయచేసి ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఖచ్చితంగా మీరు ఇవాళ వీళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలని మళ్ళీ ఒకసారి క్లారిటీగా చెప్తా ఉన్నా, డిసెంబర్ నుంచి ఈ జూన్ మంత్ వరకు వాళ్ళకి మీరు పెన్షన్లు మొత్తము 2,000 రూపాయలతో పాటు వాళ్ళకి ఇస్తా అన్న అదనపు 2,000, 4,000 బకాయిలు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే మీరు కుటుంబానికి ఇద్దరికి ఇస్తా అన్నారు కదా, ఆ ఇద్దరికి ఆ బకాయిలని మొత్తం కూడా చెల్లించాలి అని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కానీ దయచేసి తాతలు అవ్వాలని మాత్రం ఇబ్బంది పెట్టకండి. మీకేమైనా కోపం ఉంటే కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద మీకు కోపం ఉంటే మా మీద తీర్చుకొని మాకేం అభ్యంతరం లేదు. కానీ ఆ కోపము దయచేసి అవ్వాతాతల మీద తీయొద్దని మిమ్మల్ని దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు చాలా త్వరలోనే వెంటనే ఇస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. దీంతోపాటు ఇంకో ముఖ్యమైన విషయం తెలియజేస్తా ఉన్నా, యావత్ తెలంగాణలో ఇప్పుడు కొత్తగా వీళ్ళు చేసే పని, మా బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు ఉన్న నియోజకవర్గాలలో 34 నియోజకవర్గాలలో ఏదైతే మేము ఇప్పుడున్న 34 మంది ఉన్నాం కదా, మా 34 నియోజకవర్గాలలో మాకు ఎమ్మెల్యేలకి తెలియకుండా, ప్రోటోకాల్ పాటించకుండా ఇలా కళ్యాణ్ లక్ష్మి చెక్కులు వచ్చినాయి. ఆ కళ్యాణ్ లక్ష్మి చెక్కులు ఎమ్మెల్యేలకు తెలియకుండా ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా యావత్ మీడియా సమక్షంలో చూపిస్తా ఉన్నాను. ఇది